ఈ కార్యక్రమం ప్రేక్షకుల వినోదం కోసమే సృష్టించబడినది. హాయిగా నవ్వుకోండి. అనగనగా ఒక యమలోకం. యమలోకంలో గందరగోళం. యమలోకం మామూలుగా అంత ప్రశాంతంగా ఉండదు, కానీ అక్కడ మరీ గందరగోళం చెలరేగింది. కాలమానంగా భూలోకంలో అంచెలంచెలుగా పరిపరి విధాలుగా ఎదిగిపోతున్నారు. చిత్రగుప్తుల వారు భూలోకంలోని వింతలు విడ్డూరాలు చూసే పూర్తిగా గందరగోళానికి గురి అయ్యారు. అర్థం కాని ఈ పరిస్థితుల్లో చిత్రగుప్తుడు గారు తన లెక్కల పుస్తకాలు పట్టుకుని యమధర్మరాజు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అతని మొహం మీద అశాంతి స్పష్టంగా కనిపిస్తూ నెమ్మదిగా మాట్లాడి అతను ఆ రోజుగా ఉరుకులు పరుగులు పెట్టడం చూసి యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ విపరీత చేష్టలు చిత్రగుప్తుల వారు? ఈ వయస్సులో ఈ ఉరకలు పరుగులు మీకు అవసరమా? స్వామి, ధర్మప్రభువులు, వచ్చిన సమస్య అటువంటిది. ఈ మధ్య మనం భూలోకం నుంచి పట్టుకొచ్చిన పిశాచాలు మళ్ళీ ఇంకా భూమిలోనే ఉన్నట్టుగా అగుపడుచున్నది. అసంభవం. మనం పట్టుకొచ్చిన పిశాచాలు భూమి మీద ఉండే ప్రసక్తే లేదు. ఇది జరగని పని. నీ వయసు మళ్ళీ చత్వారం వచ్చినట్లున్నది. ప్రభు, నా కళ్ళు బయర్లు తిరుగుతున్నాయి ప్రభు, కానీ చూపు ఇంకా మందగించలేదు. అయ్యో, మరి మరణ శాసనం రద్దయిపోతే మన ధర్మం ఏమవుతుంది? ఏమి చెయ్యాలి? ఏం చెప్పమంటారు ప్రభు? ఈ భూలోకం ఈ మధ్య ఒక పెద్ద మాయాలోకంలా తయారైనట్లుంది. మరి సజీవులు మృతి చెందినట్టు మరణించిన వారు సజీవుల్లా ఉంటే మనం ఎవరి ప్రాణం తీయాలి? మన ధర్మ భద్రతే ప్రమాదములో పడినది. అవును ప్రభు. ముడిపడిన ఈ భూలోకమునకు నేను యమున్నా. పుణ్యానికి ఫలమిచ్చి పాపానికి శిక్ష విధించే ధర్మ పాలకుండా అచ్చట నేరాలు మోసాలు పెరిగిపోవచ్చున్నదా? సుడిగుండమున పడి కొట్టు విట్టాడుచున్నదా? ఆ చిత్రగుప్త ప్రభు, భూలోకమునకు మన రాక ఆసన్నమైనది. అచ్చట ధర్మం సరైన దారిగా పయనించుచున్నదా? ధర్మం సంగతి తెలియదు కానీ ప్రభు, ప్రస్తుతము మనము దారి తప్పిన వైనము. దారిలో కుక్కల బాధ కూడా ఉన్నట్టు అనుమానము. దానికి తోడు దొంగల భయం కూడా ఉన్నది ప్రభు. ఏమి ఆ విచిత్ర విన్యాసం? ఇతడు చోరుడు. విచిత్ర విన్యాసములు చేస్తున్నాడు ప్రభు. కనిపించుచున్నది. ప్రేయర్ టైం. స్వామి, వెంకటేశ్వర స్వామి, నమస్తే స్వామి. మా దొంగల పరిస్థితి ఈ మధ్య ఏమీ బాగలేదు స్వామి. నా మీద దయించి ఓ మంచి బేరం దొరికేటట్టు చూడు స్వామి. ఉంటానే. స్వామి, వెంకటేశ్వర స్వామి, ఇంత ఫాస్ట్ గా కరుణించండి స్వామి. ఏదో కొద్దిగా మంచి బేరం చూపించమని అడిగితే
ఓ బంగారు షాపే పంపించావా నా కోసం స్వామి. లవ్ యూ స్వామి. సార్ ఏంటి సార్ ఇది? ఏమిటి బంగారు వజ్ర వైడూర్య రత్నాభరణం? సార్ ఒరే ఒరే పాపి, ముట్టుకోరాదురా, భస్మమైపోతావు. అవునా? అవును. దీన్ని నేను కొట్టేస్తే నా జీవితం జింగిలాలనే. ఓరి విధవా, సార్ లోప బుద్ధితో ధర్మ మార్గము వదని మాట్లాడుచున్నావురా. సార్ ధర్మ మార్గం నేనెప్పుడు వదిలేను సార్. చోర ధర్మమే నా ధర్మము, నేనెప్పుడు దాన్నే ఫాలో అవుతుంటా సార్. అవును ప్రభు, ఈ చోరుడు ఏమున్నాయి పుస్తకంలో? 326 దొంగతనాలు, పలహారం భుజించి రొక్కము జల్ల పారిపోయిన వైనాలు, రక్షక భటులను తప్పించుకొని తిరుగుతున్న వైనాలే వైనాలు ప్రభు. అది వాకే వాకే వాకే. మీరేంటి నా లెక్కలన్నీ మీ దగ్గర ఉంటున్నాయి? మీరేంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్? ఓరి పాపాత్మ, నీకు శిక్ష సిద్ధముగా ఉన్నది. నరకమునకు సిద్ధము కము. అయ్యో నరక పాయసమా? సేమియా పాయసం కాదు బాబు. ఏంటి ఈ పుస్తకం? ప్యూర్ కాపురం ఇది. అనగా ఏమి? వీడికి ఇంగ్లీష్ అర్థం కాదు బాబు. ఈ పుస్తకము మేలిమి రాగితో చేయబడినదా అని అడుగుతున్నాను. అవును అవునా? అవును. ఈ పుస్తకాన్ని కొట్టేసి నేను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్ముకుంటే నాకు డబ్బులే డబ్బులు. వారి చోరుడా, నీకు తగిన శాస్తి జరుగును. ఈ తొక్కలో పోలీసులు ఇప్పుడే రావాలా? నేను ఇంకా జంప్ జిలాగే. అతనిది ఈ మానవ సమాజము మరి వికాస మార్గమున పయనించుచున్నది. అయినా చిత్రగుప్తుల వారు మీరైనా పరిగెత్తి పట్టుకునలేదు. ప్రభు, అన్యాయము ప్రభు. ఈ వయసులో నేను చోరుడి వెనక పరిగెత్తడం అవసరమా ప్రభు? అది నిజమే. పోలీసులు వారికే చక్కగా పరిగెడుతున్నట్లుగా మాలోకం, నువ్వు మరీ ఇంతగా నన్ను ఫాలో అయిపోవాలా? నీ డెడికేషన్ అనుకో, పైకి వస్తావు. కానీ నీ పేరు మామిడి వరకు లోక కళ్యాణ కదా. సింపుల్ గా మాలోకం వేసానంతే. చూడు మాలోకం, దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఒక పక్క దొంగతనాలు, ఓ పక్క దోపిడీ, ఒక పక్క దొంగలు. ఇవన్నీ నా మీద చేయాలి. మీరు కాబట్టి చేస్తున్నారు సార్. మీరు సార్. Come on, Malcolm. Follow me. మాలకం, ఇది ఏదో విచిత్ర వేషధారణలో ఉంది. లేకపోతే ఉగాది మామూలు కోసం కొత్త సెటప్ అయ్యే భలే కనిపెట్టారు సార్. మీరు సూపర్ సార్. ఓరి మంద బుద్ధి, మేమేరా అసలైన యమధర్మరాజులం. వారు మా చిత్రగుప్తుల వారు. మాలకం రాసుకో. సార్, ఈడు చిత్రగుప్తుట, ఈడు ఏముట్ట, మరి నేను గబ్బర్ సింగ్ కాదు. మరొక సాంగ్ వేసుకో. Ladies and gentlemen, boys and girls and all fans, here comes the Power King, and we call him Gabbar Singh. Gabbar Singh, Gabbar Singh, he's on the way to something. Gabbar Singh, Gabbar Singh, he's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh, he's on the way to something.
ముందర వీళ్ళ సంగతి చూడాలి మన తర్వాత రా ఏది మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏది చూపించండి. అవి ఏమీయో తెలియదు కానీ మా దగ్గర ఈ పురాతన ఇదేదో భారీ స్కామ్లో ఉందయా, నాకు అసలు అర్థం అవట్లేదు. రే మీరు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు వీధిలోని చెప్పండి. లేదా ఐపీసీ 151 భారతీయ న్యాయ సంహిత 151 నోటెడ్ డౌన్ మొలటం పబ్లిక్ న్యూసెన్స్ కింద లోపల వేసేస్తాను. సెక్షన్లతో అదరగొట్టేస్తారు సార్ మీరు. సూపర్ సార్. చట్టం గురించి చెరసాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఓరి దుర్మార్గ, నేను మహాకాలుడను, న్యాయ ధర్మాలకు మహోన్నతుడను. నేయా ఎదురు వచ్చిన ఆ గరళము తాగిన శివుడైనను కరుణించలేను, కరుణించచాల. దొంగని పట్టుకోలేను, మా వంటి అమాయకులను చెరసాలలో బంధించులని ప్రగర్భాలు పలుకుదువా? ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపముల సూదుసుతుల కింద నిలువా అర్హత లేదువా? ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అది జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టింది కదా, నీది ఏ కులము? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యంతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదం ఎందులకు? ఒక్క మొక్క అర్థం కాలేదు ప్రభు, ఏదో చెప్పుచున్నాడు. మాకు కూడా అర్థం కాలేదు. అలాగా నువ్వు కొంచెం నీ డ్రామా పిచ్చి కొంచెం తగ్గించుకోవాలయ్యా. ఎక్కడో ఆకాశం అంచుల వరకు వెళ్ళిపోయాడు. వీళ్ళ సంగతి తెలుసు. రెండో మీరు నా మీద సెటర్ లేస్తారా? మీరు నా మీద ఎదురు పడతారా? మిమ్మల్ని లోపలేసేసి కొత్త కర్రతో బడితే చేస్తారు కానీ అది బుద్ధి రాదు. ఆగండి ప్రభు, ఆగండి. అయ్యా సర్కారు వారు, దేశానికి మీరు చేస్తున్న సేవలు చాలా ప్రశస్తమైనది. మీకు తగినది కాకపోయినా ఈ కాస్త పారితోషకము తీసుకొని మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. సంగతి మీరు మీరు ఊరుకోండి ప్రభు. చెత్తబుట్ట నాయన, చెత్తబుట్ట కాదు, చిత్రగుప్త. ఈసారికి వాకే మిమ్మల్ని అందరినీ వదిలేస్తున్నా, కానీ ఈసారి వదిలేదు. ఎప్పుడైతే ముందుందిరా ముసళ్ళ పండగ. ప్రభు కాస్త ఆవేశం తగ్గించండి. మీరు యముండ కాదు ప్రభు, ఇది యమలోకము కాదు, భూలోకము. ఎక్కడ మీరు ఉత్తముండ కూడా కాదు ప్రభు. పోతున్న వాళ్ళని పిలిచి మరీ గోగించుకోవాల్సిన అవసరం మీకు అవసరమా ప్రభు? అది నిజమే. కొంచెము ఏమది పానీయం ప్రభు. పానీయమా? సెద తీరండి, కాస్త ఆయుసం తగ్గుతుంది. మా పితృదేవుల వారు కాస్త కరుణించుతున్నారు. పాడుతా తాగితే మరచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, మరవనివ్వదు. మనసు గతింతే, మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసు గతింతే. భార్య బాధితుడు ప్రభు. ఏదో అడుగుతున్నాడు.
I going round and round and round? Or the movie is going round? What a wonderful 3D movie. India? And now? India? All in one bar. Concha Monday. ఏయ్! ఓరి మద్యం సేవక, అతిగా మద్యము సేవించి నరక మార్గమున పయనించుచున్నావురా. Prabhu sir, it's all culty. అంతా కల్తీ అంటున్నాడు It's ప్రభు. all in the brain. Even water gives you kick. ఉండండి ప్రభు. పురుషుడులో తాగి స్నేహితులతో గొడవలు, కట్టిన అప్పులు తీర్చకుండా తిరుగుతున్న వైద్యం. ఓ అదియును. కానీ ప్రభు ఒక విశేషం అభివృద్ధిచున్నది. ఏమది? ఈతడు మద్యం సేవించిన ప్రతిసారి సత్యవచమునే పలుకును. నల్లనిది నల్లగా ఉన్నది, తెల్లనిది తెల్లగా ఉన్నది అని నిజము మాత్రం పలుకుచున్నాడు ప్రభు. ఓహో, 100% true. నమ్మలేదు. నువ్వు బ్రలిసి ఉన్నావు. ఏయ్! వీడు ప్రభు చూసారా ప్రభు ఎంత చక్కగా సత్యమని ప్రేమించుచున్నాడు. కానీ ప్రభు మనము కూడా కాస్త సురాపానము చేస్తే అన్ని సత్యవచనులే ప్రభు. I have stuff too. చిత్రగుప్త, ప్రభు ఏమది స్టఫ్ అంటున్నాడు ప్రభు. అన్నగాని నిజాయితీ నశించిన మనిషి, పైగా సత్యవంతుడా. అవును ప్రభు. ఏమి ఏమి కథలు చెబుతున్నావు? కాస్త కరుణించండి ప్రభు. పురుషుడికి కాస్త శిక్ష తగ్గే ఉపాయం ఏదైనా చెప్పండి ప్రభు. అవునా, సరే. వాడికి కొరడా దెబ్బలు 10,000 నుంచి 9,999కి తగ్గించండి. ఒక్కటి తగ్గించారా ప్రభు? మరి ఒక్కటేనా ప్రభు? ఒక్కటే. ఒక్కటి. Only one. Okay. Thank you, my lord. చూసారా ప్రభు, మద్యం మత్తులో ఒక కొరడా దెబ్బ తగ్గితే ఒకటే కొరడా దెబ్బ అనుకుని ఎలా ఆనందపడుతున్నాడో పురుషుడు. ఆ పాపికి తగిన దండన అదే. అవును ప్రభు. సురాపానము పెద్ద తప్పు కాదు, కానీ శృతి మించిన దేనికైనాను ఆ శాస్తి జరిగి తీరుతుంది. చిత్తం ప్రభు. అతి సర్వత్రా వర్జేత్. బాగా చెప్పారు ప్రభు. ఏమి ఆ విచిత్ర పదజాలం? ఏదో సెల్ఫీ ఉంటుంది. ఏదో విపరీతార్థం. ఈ మధ్య భూమిలో వచ్చిన కొత్త విచిత్రమైన పద్ధతులు వీరు కూడా చాలా పాపాలు చేసి పలువురిని తమ రీలు అని బాధపెడుతున్నట్లు వైనం. అవునా? పాపాలు అయితే వచ్చాయి కానీ ఇంకా వాటికి శిక్ష మనం శిక్షించలేదు. ఆయనను శిక్ష నుంచి ఎవరు నాకు చాలా నచ్చింది ఇది లైవ్ స్ట్రీమ్ పేజ్. చూసారా ప్రభు, ఏదో ఏదో మాట్లాడుతుంది. ఈ పాపికి ఏమిటి శిక్ష? మీరే చెప్పండి ప్రభు. నీకు నరకమే సరైన శిక్ష. నరకమా? అక్కడ ఫ్రీ వైఫై ఉంటుందా?
నీకు ఫ్రీ వైఫై కాదమ్మా, నరకాగ్ని. వైఫై అంటే ఏమిటో తెలుసా? వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్ నాకంట ఫైర్ ఎవరున్నారు? నేను నా ఫ్రీ వైఫైలోని లోకము నరకం కంట ఘోరం. ఎవడు వచ్చినా రాను, చచ్చినా రాను. ఛీ! వారిని. ఇది మన సతీ సావిత్రి కళలో మొండి ఘటములో ఉన్నది. అవును ప్రభు. అవునా? ఈ సతీమణి గురించి ఏం చెప్పను ప్రభు. ఈవిని పరిణయం చేసిన పతి పాటలు మీరు చూడదగినవి. అయ్యో కనిపిస్తున్నాడుగా. అవును ప్రభు. Work from home. Yes. Can you hear me? Bad network అనుకుంటా. Okay. I'll send it by tonight. Thank you. ఏమిటి అర్థము కాని భాషలో ఏదో మాట్లాడుతున్నాడు. అవును ప్రభు. హలో, నేను సగం ఆఫీసు సగం హోమ్, కనిపిస్తూ పని కూడా ఇంట్లోనే తెలుసా? నాకు తెలుసు. Just that I'm very busy. Sorry, I have to turn off my video. Bad bandwidth అనుకుంటా. Sorry. ఈ పాపికి శిక్ష ఏమి? ఈ మధ్య ఇటువంటి వారిని వీళ్ళ పాపాల భైరవుడు వీళ్ళ పైన పనిచేసే వ్యక్తి ఆఫీసుకు తరలి రమ్మని. అదే వీరికి సరైన శిక్ష ప్రభు. అయితే వీడికి సరైన శిక్ష వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రానికి శిక్ష. వామ్మో ప్రభు, దానికంటే నరకమే బెటర్. ఏదైనా చేసి శిక్ష తగ్గించండి మహాప్రభు. ఓ సాధించుకురా. మానవ, మాకు ఒక ప్రమాదం వచ్చి ఉన్నది. నరకమున చనిపోయిన వారు బతికి ఉన్నట్టుగా, బతికి ఉన్న వాళ్ళు చనిపోయినట్టుగా మాకు అగుపించుతున్నారు. మాకు లెక్కలు తెలియట్లేదు, ఎవరు చచ్చారు ఎవరు బతికారు. నీవు ఏదో మాయా బజార్లోని మాయా దర్పణంలో ఏదో చేయించున్నావు. దానిని ఉపయోగించి మాకేమైనా జవాబు చెప్పగలవా? ఫోటోల్లో వీడియోల్లో కూడా కనిపిస్తున్నారా? పెళ్లికి వెళ్ళిన ప్రజలు కనిపిస్తున్నారు. You guys are not updated, man. It is AI. ఏమిటా ధిక్కారం? ఓర్ని, మీకు ఇంగ్లీష్ రాదు కదా? Take it easy, boss. It is artificial intelligence. అనగానే Okay, let me show you. Mr. Yama and Mr. Chidi, ikkada chudu. No. Ikkada chudu. చోరుడు ప్రభు. పట్టుకొనుము చిత్రగుప్త, పట్టుకొనుము. అందలేదు ప్రభు. ఎందుకు అందదు? Next, Mr. Chidi. ఏమిటి మాయ? రక్షించబడు. వీడిని పట్టుకో. మీరు కూడా మాయమైపోతున్నారు ప్రభు. ఎవరు దొరకడం లేదా? ఎవరు దొరకట్లేదు ప్రభు. కనీసం వీడినైనా వాడిని వదిలేస్తే. సరే, వాడి పాపాన వాడిపోయి. వాడి కూడా దొరకట్లేదు ప్రభు. నీకు ఏమీనో చెప్ప. So, Mr. Yama and Mr. Chidi, ఇది మా లేటెస్ట్ ఇంటెలిజెన్స్. మీరు మీ సిస్టములు అప్డేట్ చేస్తే పట్టుకో నాయనా. నేను పోను ప్రభు. అయ్యో, దానిని పోవడమే అది బెటర్. ఉండే మొండి ఘటన. అవును. వద్దు, పోనీ. Like I was saying, Mr. Yama and Chidi, ఇది మా లేటెస్ట్ ఇంటెలిజెన్స్. ఏదో కానీ దీన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. మీరు మీ సిస్టమ్స్ అప్డేట్ అవుతే యూ కెన్ ఆల్సో బీ కూల్. ఏదో కూల్ చలి వేయిచున్నది అని చెప్తున్నాడు ప్రభు. మాకును హిమపర్వతం గుర్తుకొస్తున్నది. అవును. తీసుకోండి.
మీకే ఇస్తాను సిస్టమ్స్. స్వీకరించండి. ధర్మం. సో మిస్టర్ యమ, మీరు పెద్దోళ్ళు కాబట్టి పెద్ద సిస్టమ్ అక్కడే ఉంచు, తర్వాత తీసుకో. ఓకే. నాయనా, ఒక ధర్మ సందేహం. నీకు ఇన్ని తక్కువ టమారి విద్యలు తెలుసు కదా, మరి ఒక మంచి భార్యను ఎందుకు నేర్చుకోలేదు? ఆ మాత్రం బుర్రలేదా నాకు? లేదేమో. 100 మందిని తయారు చేశారు. పెళ్ళాం అని పేరు పెట్టగానే ఇలా తయారైపోతుంది. ఆన్ దట్ నోట్, సీ యూ, టేక్ కేర్. మీరు ఇప్పుడు కూల్ అయిపోయారు. బాయ్. నరకమే నయం. అవును, బ్రహ్మచర్యమే మనకి బాగుండదు. మీరంతే. సిస్టమ్ ఏదో అప్డేట్ అన్నాడు కదా. సిస్టమ్ అప్డేట్ అన్నాడు కదూ. మానవుడు, మానవ జాతి అంచెలంచెలుగా ఎదిగి పురోగమించి ఎన్నో లోకములను అధిరోహించుచున్నది. మున్ముందు మానవుడు ముల్లోకములను 14 భువన పాండవులను తన వశము పరుచుకోగలడు. ఆ మానవుడి మేధాశక్తికి మీరందరూ శిరస్సు వంచి కరతాళ ధ్వనులతో హర్షోల్లాసాలతో వారిని అభినందింపజేయ ప్రార్థన. చేద్దాం ప్రభు.